హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకుని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయ్యిందండి. సో ఈరోజు వచ్చేసి అమ్మ పూరీలు అయితే చేసింది. చూసారు కదా, పూరీలన్నీ కూడా బుజ్జిబుజ్జిగా భలే ఉన్నాయి, భలే పొంగాయి అండి. చాలామంది పూరీలు పొంగటం లేదు, అప్పడల్లా ఉంటున్నాయి అనేసి పూరీ పిండి కలిపేటప్పుడు అందులో ఆయిల్ వేయటం, లేకుంటే పాలు వేయటం, ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వటం ఇలా చేస్తూ ఉంటారు కదా. అలాంటివి ఏమీ చేయనవసరం లేదండి. నార్మల్గా వాటర్తో పూరీ పిండి కలిపేసుకుని పూరి ఒత్తేటప్పుడే కొంచెం మందంగా, చిన్న సైజు మందంగా ఒత్తినట్లయితే ఆయిల్లో వేయగానే భలే పొంగుతాయండి. సో చూసారు కదా, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మా గ్రామ దేవత అయిన పోలేరు అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చారండి. జాగరానికి ముందుగా తీసుకొస్తారు, పౌర్ణమికి అయితే తీసుకువచ్చారు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి కాళ్ళకి వేయడానికి పసుపు నీళ్ళు. ఈరోజు అమ్మవారు గరగ అయితే ఎత్తుకురారండి. సో కుండ అయితే తీసుకొస్తారు, మజ్జిగ కుండ. ఆ కుండలో ఇలా మజ్జిగ అయితే వెయ్యాలండి. ప్రతి ఒక్కరూ కూడా మజ్జిగలో పసుపు కాయిన్స్ అంటే చిల్లర కాయిన్ వేసి ఈ మిశ్రమాన్ని ఆ కుండలో అయితే వెయ్యాలండి. సో స్టార్టింగ్ రోజు అంటే అమ్మవారిని రోజు గ్రామంలోకి తీసుకొచ్చారు. అంటే చూసారు కదా, ఈ కుండేనండి. ఈ కుండ లోపల వేపాకులు, కుండ చుట్టూతా కూడా వేపాకులు కట్టి ఇలా తీసుకొస్తారు. కాళ్ళకి పసుపు నీళ్ళు వేసి మనం మజ్జిగ కలిపి ఉంచాం కదా పసుపు వేసి, ఆ మజ్జిగని ఆ కుండలో వేసేయాలండి. ఆ కుండలో వేసిన తర్వాత అందులో ఉండే మజ్జిగని కొంచెంగా మన గుమ్మంకాడ అయితే వేస్తారు. తినొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నవ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈయన ఫ్రెండ్కి వచ్చేసారంట. ఇంకా మళ్ళీ వెనక్కి రమ్మంటే ఎందుకులే అనేసి మా ఇంటికి అయితే తెచ్చేసి ఇక్కడే వేసేస్తుందండి తను కూడాని. సో చూసారు కదా, పసుపు నీళ్ళు అయితే వేసింది, అలాగే ఆ కుండలో మజ్జిగ వేసిందండి. మళ్ళీ ఆ మజ్జిగని మన గుమ్మం దగ్గర వేస్తారు, మనకి గ్లాస్లో కూడా కొంచెంగా వేస్తారండి. ఇలా మొత్తం గ్రామం అంతా కూడా ఈరోజు ఈ మజ్జిగ కుండతోటే తిరుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా పసుపు మజ్జిగ కలిపిన మిశ్రమాన్ని కుండలో వేస్తారు. అదే మిశ్రమాన్ని తిరిగి ఆయన మన గుమ్మం దగ్గర వేస్తారండి. మళ్ళీ మనకి గ్లాస్లో కూడా వేస్తారు. ఆ గ్లాస్లో వేసిన మిశ్రమాన్ని అయితే పాడి పంట బాగుండాలనేసి వ్యవసాయ భూముల్లోని, అలాగే గేదెలు ఆవులు ఉన్న వాళ్ళు దొడ్డుల దగ్గర కట్రాళ్ళు ఉంటాయి కదండి, వాటిని కట్టే రాళ్ళని కట్రాళ్ళు అనేవాళ్ళండి. అంటే దుక్కలు ఉంటాయి కదా, వాటికైతే వేస్తారండి ఈ మజ్జిగని తీసుకెళ్ళి. అలాగే గ్రామం అంతా కూడా చల్లగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి అన్నట్టుగా ప్రతి గుమ్మం దగ్గర కూడా వేస్తారండి. అంటే గాలి కొండలు, పొంగు ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమీ రాకుండా అమ్మవారు ఫస్ట్ రోజు ఇలా గ్రామం అంతా చల్లగా ఉండాలనేసి దాన్ని కూడా ఏదో అంటారండి, మజ్జిగ కుండ అంటున్నాను కానీ మజ్జిగ కుండ కాదు, పేరు మర్చిపోయాను. చల్లగట్టం ఏదో చెప్తారండి, నాకు ఐడియా లేదు కానీ అది అట్టుకు అయితే తిరుగుతారండి. సో ఇక్కడ వచ్చేసి పనస ఇక్కల కూర అయితే వండుతున్నాను. ఆల్రెడీ పనసకాయ కోసిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో ఇంకా ఇక్కలు అయితే ఉన్నాయండి. అమ్మ అయితే వీటిని పక్కన పెట్టేసింది, తర్వాత ఎప్పుడో ఉడకబెడదాం లేకుంటే కాలుద్దాంలే అనేసి. మనం కుదురుండం కదా, కర్రీ చేస్తానమ్మ కర్రీ చేస్తానన్నాను. కర్రీ ఎవరు తినరమ్మ, ఎందుకు మనకి, వాటిని అలా ఉంచు, రేపు కానీ సాయంత్రం కానీ వాటిని కాల్చడం కానీ లేకుంటే ఉడకేయటం కానీ చేస్తాను. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకేసుకు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ తిన్నా కూడా ఈ పనసిక్కలు వాతవంటండి, అందుకే ఎక్కువ తినకూడదు, అలా ఉంచు అంది. మనం కుదురుండం కదండి, ఇంకా పని ఏమీ లేనట్టుగా ఆ పనసిక్కల్ని కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో 3 విజిల్స్ అయితే వేయించాను, కొంచెం మెత్తగా అయ్యాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే తాలింపు పెడుతున్నానండి. ముందుగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేశాను. సో ఇప్పుడు అందులో టమోటా ముక్కలు అయితే వేసాము, అది కూడా కలంలో వేసి దంచేయటం వల్ల టమోటాలు మరీ మెత్తని పేస్ట్లో అవ్వలేదు, అలానే ముక్కల కింద లేకుండా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆల్రెడీ అమ్మ కర్రీ అయితే చేసేసిందండి. నిజం చెప్పాలంటే నాకు ఎందుకు ఈ పనసిక్కలతో కర్రీ అయితే ట్రై చేయాలనిపించి నేనైతే ట్రై చేస్తున్నాను. చెల్లి కానీ అమ్మ కానీ మన కర్రీ ఉంది కదా, ఎందుకు ఇప్పుడు నువ్వు చేస్తున్నావని తిట్టారండి. అయినా కూడా నాకు ఇంక చెయ్యాలి అనిపించింది ఎందుకో. అది కూడా నేను యూట్యూబ్లో చూసాను. సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. టేస్ట్
టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. కానీ చెల్లిగారి పిల్లలు సో, మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు తప్ప చేసిందని నాకైతే నచ్చలేదు. సో, అమ్మ అయితే తెగ తిట్టింది. చెల్లి కూడా అంది, "నువ్వు వీడియో గురించే కర్రీ చేసావు కదా అక్క నువ్వు. లేకపోతే నువ్వు మామూలుగానే ఏదైనా పని చెయ్యి, కొంచెం హెల్ప్ చెయ్యి అక్క" అంటే ఒకటే ఒక డైలాగ్ వాడతావు కదా! మా ఇంట్లో నేనే చేసుకోవాలి, ఇక్కడికొచ్చి కూడా నేనే చెయ్యాలా అంటావు. సో, అలాంటిది నువ్వు ఇంత శ్రద్ధగా ఈ పనసెక్కల కూర అమ్మ వద్దు అంటున్నా కూడా వండేవంటే నేను అప్పుడే అనుకున్నాను నువ్వు వీడియో గురించి అనేసి. అది ఎవ్వరు తినరని అమ్మ చెప్పింది కదా! ఎందుకు చేసావు అందండి. ఏదో ఒక్కొక్కసారి పిచ్చిగా చెయ్యాలనిపిస్తే చేసేస్తాం కదా! సో, అందులో పనసెక్కలు వేసేసి కాసేపు మగ్గనిచ్చాను. అలాగే పసుపు, కొంచెం ఉప్పు, కారం అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కలానికి వేసి నూరుకున్న గరం మసాలా పేస్ట్ కూడా వేసానండి. సో, చూసారు కదా! గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవైతే కలానికి వేసి నూరాము. అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయరండి గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఎప్పుడైనా పెడతది తప్ప అమ్మ గరం మసాలా అయితే ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా నూరుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటదంటది. సో, కరెంట్ కూడా లేదు, మిక్సీలో ఏద్దామంటే ఇంకొంచెమే కాదని కలానికి వేసి నూరేసాను. ఇప్పుడు వాటర్ వేసేసాను. కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో, ఇంకా తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. కర్రీ అయ్యింది కూడాను. ఇంక చెల్లి, అమ్మ తిట్లే సరిపోయాయి. ఇంకా కర్రీ వీడియో కూడా షూట్ చేద్దాం మర్చిపోయాను. సో, లంచ్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి 2:30, 3 అవుతుందండి. ఐడియా లేదు. అప్పుడైతే మా సచివతమ్మమ్మ వచ్చింది. ఇంక నాకు టైం పాస్ ఏమి అవుతలేదనేసి దాడి ఆట అయితే ఆడదామా అంటే, సరే ఆడదాం గియ్యందండి. ఈ ఆట వచ్చేసి తక్కిడాట అనేవాళ్ళం చిన్నప్పుడు. సో, ఆ ఆట అయితే ఆడుతున్నాము. ఇలాగా 3 బాక్సెస్ గీసుకుని ఆ బాక్సుల సెంటర్‌లో ఇలాగ గీతలైతే పెట్టాలి. సో, ఈ ఆట చాలా మందికి తెలిసిందే. మళ్ళీ నేనేం కొత్తగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు రూల్స్ అవన్నీ కూడా వేరేలా చెప్తున్నారండి. సో, మేమేంటంటే దాడి అంటే 3 లైన్ వరుసగా ఒకే పిక్క 3 చోట్ల మనయి వచ్చినాయంటే దాడి అనేసి వాళ్ళదొక పిక్ అయితే తీసేసుకునేవాళ్ళం. తక్కిడి అనేవాళ్ళం. సో, ఆ విధంగా పిక్కని తీసుకునేవాళ్ళం. మళ్ళీ ఆ తక్కిడి ఇప్పటం, వేయటం, ఇప్పటం, వేయటం అన్నట్టు ఆడేవాళ్ళమండి. సో, ఇప్పుడు అలా కాదంట. ఒక్కసారి వేసిన తక్కిడి ఇప్పకూడదంట. మళ్ళీ అదే ప్లేస్‌లో వేరే తక్కిడి వేయకూడదంట. ఏయో రూల్స్ చెప్పారు. ఎలా అయితేనో అండి, గేమ్ అంటే నిజంగా బ్రెయిన్‌కి మంచి పని చెప్పే గేమ్ అని చెప్పొచ్చండి. సో, మంచిగా ఆలోచిస్తూ ఎత్తుకి పై ఎత్తు వేసుకుంటూ ఆడే ఆట. మన వరకు మనం పై ఎత్తులు వేసుకుంటూ ఆడుకునే కంటా కూడా ఎదటి వాళ్ళు వేసే ఎత్తులు ఎలా ఏస్తున్నారన్నది గమనిస్తూ, వాళ్ళు ఇక్కడున్న పిక్కల్ని ఏ విధంగా మప్పుతున్నారు అన్నది కూడా అబ్జర్వ్ చేస్తూ, ఇంకా బాగా బ్రెయిన్‌తో ఆడే ఆట అని చెప్పొచ్చండి. ఎందుకంటే చిన్న లాజిక్ అండి ఇక్కడ. గేమ్ స్టార్టింగ్‌లో ఇక్కడ పిక్కలు పెడతాం కదా! ఇవి మనకి జరుపుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి. సో, అలాగే నెక్స్ట్ వాళ్ళకి జరపనివ్వకుండా వాళ్ళకి బంధంలా కట్టే విధంగా కూడా పెట్టాలండి. చాలా బుర్రతో ఆడే ఆట. కానీ గేమ్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదండి. చాలా బాగుంటది. లాస్ట్ వరకు కూడా ఎవరు నగ్గుతారు, ఎవరు ఓడిపోతారన్నది చెప్పలేము. ఎందుకంటే స్టార్టింగ్‌లో దాడి అయిపోయినా అదే తక్కిడి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళే నగ్గేస్తారనడానికి లేదండి. 4 పిల్లలున్నా చాలు ఆట ఆడేయొచ్చు. సో, ఆ విధంగా ఫస్ట్ నేను నగ్గుతాననుకున్నది తలకిందులైపోయింది. సశ్వతమ్మమ్మ అయితే నగ్గారు. సెకండ్ ఆట ఆవిడ నగ్గుద్దని నేను ఫిక్స్ అయిపోయాను. లాస్ట్‌లో నేనైతే నగ్గాను. ఎలా అయితేనో భలే ఇంట్రెస్ట్‌గా అనిపించిందండి. సో, ఇప్పుడొచ్చేసి కొంకుడుకాయలు అలాగే ఏంటివి చింతెక్కలు అయితే మప్పుల కింద పెట్టుకున్నాం కదా! చిన్నప్పుడైతే ఈ గేమ్ గురించి ఎక్కడైనా పోయిన గాజులు కనిపిస్తే చాలు తెచ్చేసుకుని వాటిని ముక్కల కింద కొట్టుకుని 9 ముక్కలు ఉండాలి కదా! ఒక్కొక్క రంగు 9 ముక్కలండి. ఒక చిన్న జెండు బామ్ డబ్బాలో గాజు పెంకులు, అలాగే చింతెక్కలు, సీమ చింతకాయ ఇక్కలు, ఈను పుల్లల ముక్కలు ఇలాంటివన్నీ వేసుకు తిరిగేవాళ్ళమండి. అంటే చింతకలు అష్టాచెమ్మాలు ఆడుకోవడానికి, నెక్స్ట్ ఇవొచ్చేసి దాడి ఆట ఆడుకోవడానికి, మప్పుల కింద పెట్టుకోవడానికి అలా ఒక డబ్బాలో ఏసుకు తిరిగేవాళ్ళమండి. భలేగుండేది. సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఇలా టీవీలని, ఫోన్లని ఇలాంటివి తక్కువండి. ఫోన్లంటూ లేనే లేవు. ఇంక టీవీలున్నా కూడా పవర్ కట్ ఎక్కువ ఉండటం వల్ల ఇంకా టీవీలు కూడా చూడడానికి ఉండేది కాదండి. ఎక్కువ సమ్మర్‌లో ఆఫ్టర్‌నూన్ కరెంటు కటింగ్ ఎక్కువ ఉండేది. టీవీలు కూడా తక్కువేనండి. ఈదిలో ఒకళ్ళకో ఇద్దరికో ఉండేవి. వాళ్ళు వేసినప్పుడు వెళ్లి చూడటం తప్ప ఇప్పుడు మన సొంతంగా మన ఇంట్లోలా వేసుకొని చూడలేం కదా! ఇంకా కరెంట్ కూడా లేకపోవటం వల్ల ఇంకా అవి కూడా సరిగ్గా ఉండేవి కాదు. పిల్లలు, పెద్దలు అందరం కూడా అరుగుల మీద కూర్చుని పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటే మేము పిల్లలం గేమ్స్ అయితే ఆడుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా మాతో పాటు సమానంగా ఆడేవారులెండి. సో, కానీ ఆ రోజులు మళ్ళీ రావనిపిస్తది. నిజంగా ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా అప్పుడే బాగుండేదండి ఏదైనా సరే. ఇప్పుడు మనం ఏదో హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం అంతే. కానీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజులే
బాగా హ్యాపీగా గడిచాయి అనిపిస్తుంది నాకైతేని. సో అంతేకాదండి, నా వీడియోస్కి యూస్ అయితే బాగా వస్తుంది కానీ లైక్స్ మట్టుకి ఎవ్వరు ఇవ్వటం లేదండి. ప్లీజ్ లైక్ ఇవ్వటం తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవ్వలేరు. తెలిసిన వాళ్ళు కూడా లైక్ అయితే చేయటం లేదండి, వీడియో చూస్తున్నారు కానీ. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మీకు పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. కానీ నాకేంటంటే మీరిచ్చే చిన్న లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలా నా వీడియోస్ మరికొంతమంది చూసినట్లయితే నాకు యూస్ పెరుగుద్ది కదా, దానివలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వటం జరుగుద్దండి. ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి. డాడీ ఇంకా 6 ఉన్నాయా? 5 ఉన్నాయా? 4 పీకేసారు. నీ 3 చాడే అవ్వలేదు కదా నాకు ఇంకా. అయ్యింది కదా, అక్కడిది ఇక్కడ ఎట్టితే తీసేసాను. ఇప్పుడు జాడీ ఇప్పుడు తీసేసాను. మేము అలా కాదు, ఇంక వేస్తాం తీస్తాం ఇంకా అదే. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఆట వేరు. కానీ ఇదే ఏంటండి అయిపోయి లాస్ట్ దాకా నేను పెడుతున్నాను. జాడి తీసేసుకో. మేమైతే తెలియక ఇంకా వేయటం తీయటం ఇంకా అదే ఆట మేము చిన్నప్పుడు. అది వేసి మళ్ళీ ఇప్పుడుతో మళ్ళీ చేయటం అలా ఆడేసి ఒక్కసారి డబ్బాలో అదే 2 తక్కిళ్ళు ఎవరికైతే పడింది ఇంకా ఆట అంతా ఆల్ది. ఒక తక్కిడి ఇప్పడానికి వీలుంటే ఆట అంతా ఆల్ది. నువ్వు చెప్పినట్టు కాబట్టి ఆట కొంచెం కష్టంగా ఉంది. నగ్గుతం కూడా ఎవరన్నా చెప్పలేకుండా ఉంది. తక్కిడి వేసింది వేయకూడదు అంటున్నావు కదా. ఈ ఆటే బాగుంది మేము ఆడిన ఆటకంటా కూడా. ఇంకా అదొక్కటే ఉంది నాకు. నిన్న పిల్లోడి పాలు పాడిపోసేమని దేవి. చూసారు కదండి, ఆట అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా ఆట అయితే చాలామందికి తెలిసి ఇంతకుముందు, ఇప్పుడు పిల్లలకి తెలియదు. ఇంకా తెలిసిన వాళ్ళకి ఆట తెలిసిందే కదా ఆట గురించి. అందుకే నేను అంతగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో 9 మప్పుల్ని కూడా స్టార్టింగ్లోనే పెట్టేయాలండి. ఫస్ట్ మనం, తర్వాత వాళ్ళు అన్నట్టుగా ఒక్కొక్కటిగా పెట్టాలి. అవతల వాళ్ళని జరపనివ్వకుండా పెట్టాలి, మనం జరుపుకోవడానికి వీలుగా ఉండేలా కూడా వాళ్ళు పెట్టకుండా చూసుకునేలా కూడా పెట్టాలి. ఈ ఆట ఇప్పటికీ కూడా పెద్ద వయసు వాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఎత్తికి పై ఎత్తి వేయాలి. సో అలాగే ఈ ఆటలో కొన్ని టెక్నిక్లు కూడా ఉంటాయండి. వాళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి ఆడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఆట అయితే ఉంటుంది. ఈ ఆట చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. చేసుకో నువ్వే నగ్గావు.